గుంటూరు నగరవాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఊరటనిస్తూ అంతర్వలయ రహదారి 3వ దశ పనులు ఊపందుకున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు CRDA కసరత్తు చేస్తోంది. గుంటూరు నగర విస్తీర్ణం పెరుగుతున్న వాహనదారులకు మాత్రం ట్రాఫిక్ తెప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల నుంచి రాజధాని అమరావతి, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు నగరంలోని రద్దీ నరకం చూపిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమైన ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు 4.21 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు కోసం సుమారు 48 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. వైసీపీ హయాంలో ఈ పనులు పూర్తిగా అటకెక్కాయి. కూటమి అధికారంలోకి వచ్చాక రోడ్డు కోల్పోతున్న నిర్వాసితులకు దాదాపు 6 కోట్ల పరిహారం చెల్లించి ఆటంకాలను తొలగించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు ఇక్కడ ప్రజల అవసరాల దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మరలా ప్రతిపాదనలు పంపటం, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేసినా కూడా ఎటువంటి చిన్న ఇబ్బందులు లేకుండా అక్కడున్న పేదలని వాళ్ళందరికీ కూడా స్థల కేటాయింపుల్లో కానీ వాళ్ళకి తగు న్యాయం చేసి చిన్న ఇబ్బంది కూడా లేకుండా శంకుస్థాపన చేసిన వెంటనే కాంట్రాక్టర్లు శరవేగంగా పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తే నగరంలోకి పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే ట్రాఫిక్ పూర్తిగా కూడా ఇటు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ కూడా నవ్వుతా ఇక్కడ నుంచి నష్టపరిహారం తీసుకొని పక్కన వాళ్ళకి ఇంకొక చోట అలకేట్ చేయడం కూడా జరిగింది. అనేక విధి విధానాలు రూపొందించుకోవటం, దీనికి ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఒక కమిటీలాగా ఏర్పడి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా దాదాపుగా 90% పని కంప్లీట్ అయింది. దాని తోడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రతిబలం బాగా సరిపోయింది. పెమ్మసాని గారు అదేవిధంగా కార్పొరేషన్ సిబ్బంది కూడా దీని మీద త్వరితగతిన చేపట్టాలి, దీన్ని ఇమీడియట్గా దీని సౌలభ్యం ప్రజలకు అందాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నటువంటి అనేక వివరణాత్మకటువంటి విషయాలు ప్రజలకు కూడా ఈజీగా అర్థమైపోయి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రారంభించి దశాబ్దం పైనే అవుతోంది. 2010-14 మధ్య తొలి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం వరకు పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత 2014లో టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు 2వ దశను పూర్తి చేశారు. 2019లో 3వ దశకు నిధులు మంజూరైన వైసీపీ హయాంలో ఆక్రమణలు తొలగించకపోవడం వల్ల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం నగరంలో శంకర విలాస్ ఫ్లైఓవర్ పనులు కూడా జరుగుతున్నందున ట్రాఫిక్ సమస్య జటిలమైంది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం నుంచి ROBలకు అనుమతి సాధించిన ప్రభుత్వం పేరేచెర్ల నుంచి పెదపలకలూరు మీదుగా ఆటోనగర్ వరకు వెళ్లే ఈ రహదారిని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తోంది. ఈ రోడ్డు కనుక పూర్తయితే ఈ రోజు గుంటూరులో మన నగరంలో ఉన్న ట్రాఫిక్ దాదాపు సగం తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కర్నూలు నుంచి విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రోడ్లో నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్న, అమరావతి రాజధాని పరిధిలోకి వెళ్ళాలనుకున్న ఈ రోడ్డు పూర్తయితే దాదాపు వాళ్ళకి ఒక్కొక్కరికి సుమారు రోజుకి 1500 వెహికల్కి 15,000 బళ్ళకి దాదాపు ఇక ట్రాఫిక్ సమస్య తీరిపోద్ది. రాజధాని అమరావతి వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా ఈ థర్డ్ ఫేజ్ పూర్తవుతే మాత్రం గుంటూరు నగరంలోకి అవసరం లేకుండా దాదాపు 10 కిలోమీటర్లు సేవ్ అయ్యి కూడా అమరావతి రాజధానికి వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ప్రజలకి మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి తక్కుతుందండి. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పూర్తయితే గుంటూరు నగర రూపురేఖలే మారిపోనున్నాయి. రాయలసీమ, పల్నాడు నుంచి వచ్చేవారు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే నేరుగా అమరావతి, విజయవాడ వైపు వెళ్లొచ్చు. ఇది అమరావతి రోడ్, లాంఫామ్, పంచారామ క్షేత్రాలకు ప్రధాన అనుసంధాన మార్గంగా మారనుంది. నగరంలోని అంతర్గత ట్రాఫిక్ తగ్గడమే కాకుండా శివార కాలనీల అభివృద్ధికి ఈ రహదారి ఊతమివ్వనుంది. గుంటూరు నగరవాసుల కష్టాన్ని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులపై దృష్టి పెట్టింది. స్వర్ణభారతి నగర్ నుంచి పలకలూరు వరకు ఉన్నటువంటి 4.21 కిలోమీటర్ల రహదారిని విస్తరింపజేసే పనులు అయితే వేగంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. దాదాపు 48 కోట్ల రూపాయలతో ఈ పనుల్ని CRDA పర్యవేక్షిస్తుంది. ఈ మార్గం కనుక అందుబాటులోకి వస్తే అటు పల్నాడు, రాయలసీమ అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా గుంటూరు నగరంలోకి వెళ్లకుండా బయట వైపు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా అటు విజయవాడ వైపు, రాజధాని వైపు వెళ్లేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు అయితే తీరనున్నాయి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.